హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా బాబు అండ్ మా అమ్మ హైదరాబాద్కి అయితే వచ్చేసారు. నేను చెప్పాను కదా, చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఎవ్రీ వీకెండ్ మేము కంపల్సరీగా బాబుని చూసుకోవడానికి మేము కర్నూలు వెళ్తూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి, మంత్లీలో ఒకసారి 2 సార్లు, మ్యాక్స్ ఒక్కసారే అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో ఈసారి మా బాబుని తీసుకొని మా అమ్మ అయితే హైదరాబాద్కి అయితే వచ్చింది మా ఇంటికి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చినందుకు నేను చాలాసార్లు అనుకుంటున్నాను, డే ఇన్ మై లైఫ్ చేయాలి, బాబుతో ఎస్పెషల్లీ బాబు ఉన్న రోజు మేము ఎలా స్పెండ్ చేస్తాము, అసలు హైదరాబాద్కి వస్తే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు లేదా బయటికి వెళ్తుంటాడా, మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కర్నూలు ఉన్నప్పుడు వాడు ఒకలాగా ఉంటాడు అనమాట, ఇక్కడికి వచ్చాక ఇంకొకలాగా ఉంటాడు. ఎందుకంటే పిల్లలుగా మెంటాలిటీ ఎప్పుడు ఒకటే రకంగా అయితే ఉండదు కదా. సో అలా వాడు వచ్చేసి అనేసి మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. వాడు వస్తే పక్కా తొందరగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాం మేము. అదే మేమైతేనే కొంచెం లేట్, ఒక 10-11 అయినా పర్లేదు, మేము అప్పుడు తినేవాళ్ళము. బట్ వీడు ఉంటే మాత్రం కంపల్సరీ మేము 8-9 అంతా కంపల్సరీ చేసేస్తాను. సో ఆ రోజు వానికి ఇష్టం, చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్లో వడ. సో అందుకనేసి ముందు రోజే వాడు ముందు రోజు నైట్ వచ్చాడు అనమాట, ముందు రోజు ఈవినింగ్ అలా వచ్చాడు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వచ్చాడు. సో ఆ రోజు నైట్ నేను నానబెట్టాను మినప్పప్పు, నెక్స్ట్ డేకి వడలు వేసుకుందాం. అందులో సాటర్డే నాకు ఇంకా ఆఫీస్ కూడా ఉంటుంది కదా, సో ఫ్రీగా ఉంటామనేసి వాడి కోసం మినపప్పు వడలు అయితే వేద్దామనేసి నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఫస్ట్ వాడి కోసము. ఎందుకంటే వేయంగానే వాడికి ఇచ్చేస్తే వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసాడు అనుకోండి, మనం కొంచెం రిలాక్స్గా అయ్యి మనం కూడా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పప్పు అయితే నానబెట్టేసి తర్వాత మొత్తము మిక్సీలో అయితే పట్టేసుకుంటున్నాను. సో నేనైతే అసలు మినపప్పు మిక్సీ పట్టేటప్పుడు ఏవి వేసుకోనండి. వన్స్ మిక్సీ పట్టిన తర్వాత నేను సాల్ట్, లేదంటే ఒక్కొక్కసారి వంట సోడా ఇస్తాను. బట్ ఈరోజు దాంట్లో మాత్రం అసలు వంట సోడా వేయలేదనమాట, జస్ట్ సాల్ట్ మాత్రమే వేసి ఎంటీగా అయితే వేసి ఇచ్చాను. మరి చాలా ఇష్టం ఇలా చేస్తే. ఒకవేళ దాంట్లో మనం కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్ అనేసి అవి కొంచెం అది వేరే రకమైన వడల్లాగా చేసుకుంటారు. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని చేసుకుంటారు. అది అసలు తినడు అనమాట మా బాబు. సో అందుకే మనకి ఇట్లా ఎంటీగా అయితేనే స్పాంజీగా ఉంటే చాలా ఇష్టంగా తింటాడు అనేసి కొంచెం సాల్ట్ అయితే వేసి ఏమంటారు వడైతే చేసేసాను. ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీ అంతా పట్టేసిన తర్వాత వడలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. దీనికంటే ఒక స్టోరీ ఉంది. అసలు మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే మేము అసలు ఇంట్లో వడలు చేసుకునే వాళ్ళమే కాదు. ఎంతసేపునా మేము బయట నుంచి ఒకవేళ మాకు తినాలనిపిస్తే బయట మేము ఆర్డర్ పెట్టుకోను, లేదంటే వెళ్ళి తెచ్చుకోవడమో చేసుకొని వడలు అయితే తెచ్చుకొని తినేవాళ్ళము. బస్ వన్స్ నాకు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇట్లా వడలు కానీ, బోండాలు కానీ, పూరీలు ఇట్లాంటివి చాలా ఇష్టం ఆయనకి. సో ఆయన కోసం నేను నేర్చుకున్నాను. బట్ ఈజీ ప్రాసెసే, బట్ అది పర్ఫెక్ట్గా రావాలి. కొంచెం అది జిగుడు ఎక్కువైనా అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్ అయిపోయినా కూడా అసలు వడలు అనేది కరెక్ట్గా రాదు. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను స్టార్టింగ్ ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ట్రై చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇంకా అలా నేర్చుకున్నాను అనమాట నేను కూడా. సో ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే, ఇంతకుముందు నార్మల్గా పిండిని నేను చేతి మీద ఆయిల్లో లేకుంటే వాటర్లో తడుపుకునేసో లేకుంటే అలా చేసుకొని చేయి మీదనే వడలాగా పిండిలాగా చేసుకొని వేసేసేదాన్ని. సో అది కొంచెం నాకు బాగానే వచ్చేది, బట్ వంకర టింకరగా అయిపోయాయి అనమాట వడలన్నీ, ఒక షేప్లో వచ్చేవి కాదనమాట. సో నేను కొన్ని వీడియోస్లో ఇలా ట్రై చేశాను. ఇట్లా స్ట్రైనర్ ఉంటుంది కదా, కాఫీ స్ట్రైనర్, టీ స్ట్రైనర్ మనం వాడేది. సో ఆ స్ట్రైనర్ పైన అలా చేసామంటే కూడా అలా పెట్టుకొని పిండి అలా ఒత్తుకునేసి హోల్ పెట్టేసుకున్నామంటే కూడా అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, నాకైతే చాలా బాగా వచ్చింది. నాకు రౌండ్ షేప్లోనే వచ్చిందనమాట. లేదంటే ఇంతకుముందు వంకర టింకలంతా పోయేది. సో ఇప్పుడైతే అలా ఏం లేదు. ఎప్పుడైతే నాకు ఆ స్ట్రైనర్ గురించి తెలిసిందో అప్పటి నుంచి అయితే నేను అలా ట్రై చేశాను. లేదనుకోండి, ఇంకొక రీసెంట్గానే చూశాను అనమాట. ఏంటంటే ఒక గ్లాస్కి వాళ్ళు కాటన్ క్లాత్ కట్టేసి మొత్తం దాన్ని పైన ముడేసేసారు. కింద కాటన్ క్లాత్ ఉంటుంది, గ్లాస్కి కవర్ ఉంటుంది, దాని మీద కొంచెం వాటర్ అంతా తడిపేసి దాని మీద పిండి పెట్టేసి ఒత్తుకుని తర్వాత నూనెలు అయితే వేశారు. అది కూడా బాగానే ఉండింది. బట్ దానికంటే ఈజీ మెథడ్ అంతే, ఎందుకంటే మనం దానికి బట్ట క్లాత్ అనేది చుట్టాలి, అదంతా ప్రాసెస్ కదా, దానికంటే ఇది ఈజీ అనమాట. సో ఇలా అయితే బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి చాలా వరకు తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, నా వడలు ఎంత బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా స్పాంజీగా అయితే వచ్చాయంటే పిల్లోడికి అయితే బాగా నచ్చాయి. బాగా పెడితే వాడైతే ప్రశాంతంగా హ్యాపీగా అయితే వాడికి నచ్చిన ఫుడ్ కనుక పెడితే మాత్రం
కంపల్సరీ హ్యాపీగా అయితే తింటాడు. ఎటువంటి ఇలాంటి ప్రాబ్లం లేదు. వన్స్ నచ్చని ఫుడ్ పెట్టామంటే అసలు దాని దరిదాపు దగ్గర కూడా వెళ్ళాడు. కొంచెం అంటే కొంచెం కూడా తినడు. ఆ రోజు ఉపవాసం ఉన్నా కూడా ఉంటాడనమాట ఆ రోజంతా. సో ఇలా నా ఆర్డర్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ఇంతకీ బాగున్నాయా? బాగుంటే కింద కమెంట్స్ అయితే చేయండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసేసాము. ఫాస్ట్గా చేసేసి తర్వాత మధ్యలోనే నేను వేసుకుంటూనే తింటూ ఉన్నాను అనమాట. అలా కానిచ్చేసి తర్వాత అయితే మొత్తం అందరం ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ బాబుకి అయితే తినిపించేసాము. అక్కడ బయట మా మమ్మీ తినిపించేస్తుంది బాబుకి. దాని తర్వాత బాబు తిన్న తర్వాత నేను మా మమ్మీ ఇద్దరం కలిసి తిన్నాము. మా హస్బెండ్ కూడా పెట్టేసాము బాబు తిన్న వెంటనే. సో ఇక్కడ చూసారా ఏంటంటే బాబుతో ఒక ప్రాబ్లం అండి. ఏంటంటే కర్నూలులో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు ఉండేవాళ్ళు. వాడు మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చామంటే కింద రెంట్కున్న ఆంటీ వాళ్ళు కానీ చుట్టుపక్కల చాలామంది మాకు ఒక షాప్ ఉంది. ఆ షాప్కి వచ్చే ఎవరైనా ఉంటారు కదా కస్టమర్స్, వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసేవాడు. అక్కడ బాగా టైంపాస్ అయ్యేది. ఇక్కడికి వస్తే వాడికి ఇంట్లోనే ఉంటే అస్సలు టైంపాస్ అంటే అస్సలు టైంపాస్ అవ్వదు. వాడికి ఏ రకంగా టైంపాస్ చేయాలో మాకు అస్సలు అర్థమయ్యేది కదా. స్టార్టింగ్ అయితే వాడు చాలా ఏడ్చేవాడు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్న క్లైమేట్కి ఇక్కడ ఉన్న క్లైమేట్కి సెట్ అవ్వక చాలా ప్రాబ్లం అయితే అయ్యేది. ఫీవర్ రావడము, అలర్జీ రావడము, వాటర్ సెట్ అవ్వక కోల్డ్ రావడము, ఇలా ఏదో ఒకటి ప్రతిసారి వచ్చినప్పుడంతా ఏదో ఒకటి అయ్యేది. బట్ వన్స్ అలానే వస్తూ వెళ్తూ ఉంటే కొంచెం వాడికి అలవాటు అయ్యి క్లైమేట్ అనేది బాగా సెట్ అయిన తర్వాత వాడికైతే ప్రాపర్గా అయితే సెట్ అయిందనమాట. సో అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే వాడికి మేము టైంపాస్ చేయడానికి టీవీ ఎక్కువ మ్యాక్సిమం టీవీ లేదంటే మేమే ఆడిపించుకునేసి వాడు ఇంక అన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. అలా టైంపాస్ అయితే చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా చూడండి ఏం చేస్తున్నాడో. One, two, three. పప్పులమ్మోయ్ పప్పులమ్మోయ్ పప్పు పెట్టు పప్పులమ్మోయ్. ఏడికి? What is your name? What is your name? ఓవర్ యాక్షన్ ఫెలోస్ ఇద్దరు. ఓవర్ యాక్షన్ చిన్న చూపి ఇట్లా నాకు చూపి నాన్న చూస్తా. అమ్మో ఎవరి పేరే ఇది? చిన్న సో అలా వాడిని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తూ టైంపాస్ చేస్తూ అయితే మొత్తానికి కొంచెం టైం అయితే అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటామంట. సో అప్పుడప్పుడు వాడు వచ్చినప్పుడంతా ప్రతిసారి మేము ఇంట్లో అయితే అస్సలు ఉండము. ఎక్కడికో ఒక చోటుకి వాడికి పిలుచుకెళ్తూ ఉంటాం. మా షాపింగ్ ఉన్నా లేకుంటే వాడికి ఎక్కడైనా మంచి ప్లేసెస్ కానీ మాల్స్కి కానీ ఇలా వెళ్తూ ఉంటామన్నమాట. ఇంట్లో మాత్రం అస్సలు పెట్టాము. ఎందుకంటే ఇంట్లో ఉంటే చాలా క్రాంకీ అయిపోతాడు. నన్ను ఇంట్లోనే పెట్టాను అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్లో మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ నుంచి దగ్గర మా ఇంటి పక్కనే ముందరే స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టెప్స్ దిగేసి ఇంతకు ముందరే చాలా చిన్నగా ఉన్నాడు. ఇప్పుడంటే కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి స్టెప్స్ దిగేసి వెళ్ళిపోతాడేమో, కింద పడతాడేమో అనేసి చాలా టెన్షన్ అనమాట. సో ఇంట్లో ఉన్నాడు ఎక్కువసేపు ఇంట్లోనే ఉండి అంటే కూడా మనకు అసలు చాలా బోర్ కొట్టేస్తుంది. అస్సలు ఉండడు. మాకు అసలు సపోర్ట్ చేయడు. మేము ఏమైనా వానికి ఎంగేజ్ చేసి మేము సపోర్ట్ చేసి వాడిని ఆడిపించుకున్నా కూడా వాడు అసలు ఏమంటారు కొంచెం సేపు బాగానే ఉంటాడు. తర్వాత మళ్ళీ ర్యాంక్ అయ్యేసి ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు. సో ఇదంతా ఎందుకనేసి కొద్దిసేపు మేము ఇంట్లో ఆడిపించుకొని దాని తర్వాత మేము మళ్ళీ షాపింగ్కి కానీ ఎక్కడికైనా బయటకు అలా తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. సో ఆ రోజు వచ్చేసి మాకు కొంచెం చిన్న షాపింగ్ ఉందనేసి బేగం బజార్కి అయితే వెళ్ళాము. లిటరల్లీ ఏంటండి ఇప్పుడు బోనాల పండుగ అనేసి చాలా రష్ ఉంది. మేము అసలే వెళ్ళింది వీకెండ్. నిజంగా వీకెండ్ వెళ్ళకూడదేమో కానీ అయినా ఇప్పుడు బోనాల టైంలో మాత్రం వీక్ డేస్లో కూడా చాలా రష్ ఉందంట. అక్కడ ఉన్న షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పారు చాలా రష్ ఉంటుంది మేడం ఇప్పుడు ఈ బోనాలు, నెక్స్ట్ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ వస్తాయి కదా. సో అలా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అనేసి
ఫుల్ అన్ని ఫెస్టివల్ సీజన్ కాబట్టి బాగానే రష్ ఉంటారు అని చెప్పారనమాట. సో మేము వెళ్ళి మాకు కావాల్సినది ఇంట్లో షూ ర్యాక్ అనేది పోయింది. సో ఆ షూ ర్యాక్ కోసం అండ్ కిచెన్లో కావాల్సినవి కొన్ని కంటైనర్స్ అవ్వాలని అక్కడైతే కొంచెము రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ రేట్కి ఇస్తారు, తక్కువ కాస్ట్ అనేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. అండ్ ఇంట్లో దుమ్ము దులపడానికి బ్రూమ్ స్టిక్ కూడా లేకపోతే అది కూడా స్టిక్ తీసుకునేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకునేసి పక్కనే మేము షాపింగ్ మాల్కి వెళ్దామనేసి అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాము. సౌత్ ఇండియాకి వెళ్ళాము. ఫస్ట్ సౌత్ ఇండియాకి వెళ్ళి అక్కడైతే కొంచెం చూసాము ఏమేమి వచ్చాయి, కొత్తగా కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా, ఇప్పుడు ఆషాఢం సేల్ కదా, కేజీ సేల్ ఇలా చాలా పెడుతున్నారు కదా, సో అలా చూద్దామనేసి అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్తే మాకు ఓకే బాగానే ఉన్నాయని కొన్ని చూసామన్నమాట. బాబుకి అయితే నాకు అక్కడ ఏమి నచ్చలేదు, అంత వర్త్గా అనిపించే బట్టలు అయితే ఏమి లేవన్నమాట. సో అందుకనేసి బాబుకి అయితే ఎలాంటివి ఏమీ తీసుకోలేదు. బట్ నా కోసం నేను నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, సో ఏమైనా తీసుకుందాం అనేసి అనుకున్నాం. బట్ మధ్య వెళ్ళే దారిలోనే సౌత్ ఇండియా దగ్గరలోనే మాంగళ్య గౌరీ అనేది కొత్తగా ఆ రోజే మార్నింగ్ 11:30కి ఓపెన్ చేశారంట. సుమగార అండ్ తన పేరు ఏంటంటే నాకు హీరోయిన్ పేరు తెలీదు, బట్ సాంగ్లు ఉంది కదా చిట్టి నా బుల్బుల్ చిట్టి అనేసి, ఆ హీరోయిన్ అనమాట, తన పేరు నాకు తెలీదు. సో వాళ్ళిద్దరూ వచ్చారు అక్కడికి. మార్నింగే 11:30కి అయితే ఓపెన్ చేసి వెళ్ళారు. సో దానికి వెళ్దాము, మన ఆడవాళ్ళకి పిచ్చి కదా, ఏది కొత్తగా వస్తే దానికి వెళ్ళి దూరిపోవడమే. సో దాని పక్కనే కదా వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక 1 కిలోమీటర్ అంతే ఉంటుంది అనమాట, ఒక 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో వాకబుల్ డిస్టెన్స్లోనేసి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఓకే బాగానే ఉన్నాయి, కొత్త కలెక్షన్ కదా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఓపెన్ చేశారు కదా, సో అలా మొత్తము కలెక్షన్స్ అన్నీ చూసుకునేసి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి రాగానే మార్నింగ్ ఆల్రెడీ మేము లంచ్ చేసేసి వెళ్ళామన్నమాట. ఆ రోజు హెవీగా ఏం తినలేదు, ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా, సో అంత హెవీగా తినేస్తే అసలు షాపింగ్ చేయడం కష్టం అనేసి మామూలు పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసుకునేసి తినేసి వెళ్ళాము. అదే కొద్దిగా ఉంటే దాంట్లోకి నేను కొంచెం లెమన్ రైస్ అయితే చేసేసాను ఇంటికి రాగానే నైట్. సో రాగానే ఇలా మా బాబుతో అయితే డే అయితే మొత్తం ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాము. వాడికి ఇంట్లో కనుక 24 అవర్స్ ఇంట్లోనే ఉండాలంటే వాడు అస్సలు ఊరుకోడు, అసలు వాడికి టైంపాస్ అనేది అవ్వదన్నమాట. సో ఇలా మేము అప్పుడు బయటికి వెళ్ళి ఇలా నా డే అంతా మా బాబుతో ఇలా టైం అయితే స్పెండ్ చేశాను, మంచి వాల్యుబుల్ టైం అయితే. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే హిట్ చేయడం అస్సలు మర్చిపోతుంది. ఇలాంటి వీడియోస్ ఒకవేళ మా బాబుతో కానీ మా హస్బెండ్తో కానీ మా మదర్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎవరితో అయినా కానీ మీకు వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా నేను అలాంటి వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.